అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగరవేశారు. అంచనాలన్నీ తలకిందులు చేస్తూ ఆయన ముందంజలో నిలిచారు. ఈ నేపథ్యంలో ట్రంప్ గెలుపు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే అంచనాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు తీసుకున్న అన్ని విదేశీ వాణిజ్య ఒప్పందాల్ని పునఃసమీక్షిస్తానని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తుండటంతో భారత్తో ఉన్న ట్రేడ్ డీల్స్పై కూడా ఈ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. H-1B వీసా ప్రోగ్రాంను ట్రంప్ ఎక్కువగా టార్గెట్ చేశారు. ఈ ప్రోగ్రాంను నిలిపేస్తారని అమెరికన్లకు హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న భారత ఐటీ ఇండస్ట్రీ మరింత నష్టపోనుంది. TCS, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ట్రంప్ పాలసీలకు మొదటి బాధితులుగా మిగులుతాయి. ట్రంప్ ప్రచారం చాలా మటుకు అమెరికన్ ప్రజలు కోల్పోతున్న ఉద్యోగాల దిశగా సాగింది. అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు, చైనీస్, సింగపూర్ వాసులు తన్నుకుపోతున్నారని, వాటిని అరికడతామని హెచ్చరికలు చేశారు. మళ్లీ అమెరికా ఉద్యోగాలు అమెరికాకు తెస్తామని, భారత నుంచి వెళ్లే వలసవాదులపై ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ట్రంప్ గెలుపుతో భారత్కు నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కఠినతరమైన ఇమిగ్రేషన్ రూల్స్ను తీసుకొస్తానని ట్రంప్ అంటున్నప్పటికీ మరోవైపు భారత విద్యార్థులు, వ్యాపారస్తుల మనసులు గెలుచుకోవడంలో కృషి చేస్తూనే ఉన్నారు ఆయన. చైనాకు ఆయన పూర్తిగా విరుద్ధం కాబట్టి అది భారత్కు అనుకూలంగా మారుతుంది. ఒకవేళ చైనా ట్రేడ్ అగ్రిమెంట్లకు సహకరించకపోతే చైనా కరెన్సీ మ్యానిపులేటర్కు పాల్పడుతుందని నిందవేస్తూ అత్యధిక మొత్తంలో పన్ను విధించనున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా పాకిస్తాన్ను కూడా ఉగ్రవాద సహకార దేశంగా ముద్ర వేయడానికి ఏమాత్రం ట్రంప్ వెనుకాడరని అర్థమవుతోంది. ఉగ్రవాదంపై ట్రంప్ తీసుకునే చర్యలు ఇండో పాక్ రక్షణ సంబంధాలు మెరుగుపరుస్తాయని కొందరు పేర్కొంటున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.